ప్రియమిత్రులందరికీ నమస్సులు. ఈరోజు జామీ సుబోధలో ఓ మంచి ఆధ్యాత్మికమైనటువంటి వాస్తవమైనటువంటి శక్తివంతమైనటువంటి ఓ అద్భుతమైన కథను మీకు అందించాలనుకుంటున్నాను. మరి ఆ వాస్తవ భక్తిపూర్వకమైనటువంటి ఆ కథ వివరిస్తాను. పూర్వకాలంలో శ్రీకాళహస్తి రాజు చాలా చక్కగా ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ ప్రాంతం మీదకు పొరుగురు రాజు దండయాత్ర చేయడం జరిగింది. వెంటనే కాళహస్తి రాజు ప్రారంభంలో కొంచెం కలవరపడినప్పటికి కూడా తేరుకొని తన బలాన్ని సిద్ధపరుచుకున్నాడు. పొరుగురు రాజు విషయానికి వచ్చేటప్పటికి చాలా బలవంతుడు, శక్తివంతమైన రాజు, అందులోని కుటిలవంతుడు, సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న ఆయుధాలు కలిగినవాడు. అందువల్ల ఆ శక్తివంతమైన పొరుగు రాజు ముందు కాళహస్తి రాజు శక్తిపరంగా బలం పరంగా సరితూగలేడు. అయినప్పటికి కూడా రాజు ధైర్యంతో జ్ఞాన ప్రసూనాంబను వేడుకుంటూ, వారి కులదేవత అయినటువంటి జ్ఞాన ప్రసూనాంబను వేడుకుంటూ యుద్ధానికి తనకున్న కొద్దిపాటి సైన్యంతో యుద్ధరంగంలోకి దూకడం జరిగింది. యుద్ధం భీకరంగా సాగుతుంది. ఒకానొక సమయంలో ఓడిపోయే స్థితికి రావడం, మరలా ధైర్యం చేసుకొని మాతను తలుచుకుంటూ యుద్ధాన్ని చాకచక్యంగా చేయడం జరుగుతుంది. ఆ పొరుగురు రాజు తుపాకులను ప్రయోగించాడు. ఆనాటి కాలంలో తుపాకులు అనేవి ఆధునాతనమైన ఆయుధాలు. ఆ ఆయుధాలు ధాటికి ఏ రాజైనా నిలవడం చాలా కష్టం. అందరూ ఇంకా మన కాళహస్తి రాజు ఓడిపోవడం తథ్యం, పొరుగురు రాజు పరిపాలనలోకి మన ప్రాంతం వెళ్ళబోతుంది, కాళహస్తి ఎలా ఉంటుందో ఏమిటో అని ప్రజలందరూ కూడా కలవరపడుతున్నారు. కానీ ఏంటో విశేషం, ఏం జరిగిందో ఏంటో, పొరుగురు రాజు ఓడిపోయాడు, కాళహస్తి రాజు విజయం సాధించాడు. ఆశ్చర్యం. కాళహస్తి రాజు కూడా ఆశ్చర్యమే. అంత శక్తివంతమైన రాజును, అంత శక్తివంతమైన ఆయుధాలు ప్రయోగించినప్పటికి కూడా వారి సైన్యం ముందు మన సైన్యం చాలా తక్కువైనప్పటికి కూడా విజయం సాధించడం చాలా గొప్ప విషయం అని ఆనంద ఉత్సవాల్ని రాజ్యమంతా కూడా జరుపుకోవడం, అంతా ఆశ్చర్యానికి లోనవ్వడం, ఏమి ఈ విజయం, అద్భుతమైన విజయం అని అమ్మవారిని కూడా నమస్కరిస్తూ ఆనందంగా ఆ రాత్రి పడుకునే సమయంలో కలలో జ్ఞాన ప్రసూనాంబ కలలో కనబడి, రాజా నాకు చీర పెట్టు బిడ్డ అని అడగడం జరుగుతుంది. వెంటనే రాజు తుల్లిపడి కలవరపడి, అమ్మా నీకు చీరలు లేవా? అదేంటమ్మా, నీకు చీరలు లేని పరిస్థితి ఎలా వచ్చిందమ్మా? నిన్ను నిర్లక్ష్యం చేశానేంటమ్మా నేను అని ఆమెను అడిగేటప్పటికీ, బిడ్డ పొరుగురు రాజుతో యుద్ధం చేసినప్పుడు వాళ్ళ యొక్క తుపాకీ తూటాలు నా పైట చెంగుకి తగిలాయి, చెంగు అడ్డు పెట్టాను, అందువల్ల చీర ఛిద్రమైంది అని అనేటప్పటికీ ఒక్కసారి మెలకు వచ్చేసింది రాజుకి. ఏమిటి, జ్ఞాన ప్రసూనాంబ మహాతల్లి నా కలలో కనబడి అంటే ఈ విజయం ఆ విధంగా వరించిందా? మరి అమ్మవారే లేకపోతే నాకు విజయం వరించేది కాదు. ఈ ప్రాంతం అంతా కూడా ఆ పొరుగురు రాజు, ఆ దుష్ట నీచమైన రాజు చేతిలోకి వెళ్ళిపోయి ఉండేది. ఎంత గొప్ప విజయాన్ని అందించావమ్మా అని
వెంటనే ప్రజలందరికీ తెలియజేసి ఆ తెల్లవారగానే బంగారు చీరను నేయించి ఆ బంగారు చీరను ఆమెకి ప్రసాదించడం జరిగిందనమాట. అది శుక్రవారం. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ఆ మాతకు బంగారు చీరను పెట్టడం శ్రీకాళహస్తి ఆలయంలో ఆనవాయితీ. ఆ విజయము యొక్క వాస్తవికత ఇప్పటికీ కూడా శ్రీకాళహస్తి శాసనములో భద్రపరచబడింది. ఆ ప్రాంతంలో అందరికీ ఈ విషయం తెలుసు. అంత శక్తివంతమైన మహాతల్లి శ్రీ ప్రసూనాంబ దేవి. ఇప్పటికీ కూడా ఆ ప్రసూనాంబను బంగారు చీరలో చూసేటప్పటికి ఇంకా దేదీప్యమానమవుతారు. ఆ అపురూపమైన దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్ళు కూడా చాలవు. అది వాస్తవమైనటువంటి ఎప్పుడో జరిగిన కథ. కథ అనే కంటే వాస్తవమే కదా. ఆ విధంగా ఆ మహాతల్లి ఆ ప్రాంతవాసులను, న్యాయ ప్రకారంగా పరిపాలిస్తున్న రాజును రక్షించి, నీచుడైనటువంటి పొరుగురు రాజు ఎంత బలవంతుడైనప్పటికి కూడా, ఎంత అధునాతన ఆయుధాలు వాడినప్పటికి కూడా పరాజయము వరించిందంటే జ్ఞానప్రసూనాంబ యొక్క చలివే కదా. మరి అందుకే మనం మన గ్రామ దేవతలను, మన పురదేవతలను మనం ఎప్పుడూ కూడా ఆరాధించుకోవాలి. వారి పట్ల ఎప్పుడూ నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు. అలాగే మా ఊరు లక్కవరపకోట గ్రామదేవత పట్టాలమ్మ తల్లి. మా గ్రామంలో ఏది జరిగినా, వారి యొక్క ఏ సమస్య వచ్చినా వారినే తలుచుకుంటారు. అదేవిధంగా మా కులదేవత నూకాలమ్మ తల్లి, మా జామివీధి కుల దేవత నూకాలమ్మ తల్లి. ఏ పనిలో మంచి పనిలోకి ప్రవేశించే సమయంలో తప్పనిసరిగా మా కులస్తులు అందరూ కూడా ఆ నూకాలమ్మ తల్లిని ఒక్కసారి తలుచుకుంటూ చేస్తాం. నేను కూడా ఎక్కడికి వెళ్ళినా, ఉదయం లేచి ఎక్కడికి వెళ్ళినా తప్పనిసరిగా మా కులదేవత అయినటువంటి నూకాలమ్మ తల్లిని తలుచుకునే ఆ పని ప్రారంభిస్తాం. దిగ్విజయం జరుగుతుంది. ఇప్పుడు నేనున్నటువంటి రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి కొంతమూరులో నా అదృష్టమై ఏమిటో మా కులదేవత నూకాలమ్మ తల్లి గుడి కూడా ఉండడం ఎంతో ఆనందదాయకం. కాబట్టి ప్రజలారా, మన కులదేవతలను, మన గ్రామ దేవతలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యంగా చూడకూడదు. వారి శక్తి అనన్యం, అద్భుతమైన శక్తి. ఆ శక్తిని మనం ఎప్పుడూ తలవంచాలి ఆ శక్తికి. కాబట్టి తప్పనిసరిగా మనందరం కూడా భక్తి పారవస్యముతో నీతివంతముగా వారి అడుగు జాడల్లో, వారి దగ్గర, ఆ అమ్మవార్ల దగ్గర తల వంచుకుంటూ బ్రతకడం గొప్ప విశేషమని సందర్భంగా చెబుతున్నాను. ఇలా ప్రతి గ్రామానికి కూడా గ్రామదేవత ఉంటారు. ముత్యాలమ్మ తల్లి, బంగారమ్మ తల్లి, భద్రమహంకాలమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి, పట్టాలమ్మ తల్లి. ఇలా మా ఊర్లో అందరూ కూడా గ్రామ దేవతలు ఎంతమంది ఉన్నారో చూడండి. ఆ గ్రామం నేటికి కూడా ఒక సుభిక్షంగా ఉండడానికి వారి యొక్క చలువని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఇలా ప్రతి గ్రామంలో కూడా, ప్రతి నగరంలో కూడా గ్రామ దేవతలు ఉంటారు. మరి రాజమహేంద్రవరానికి వచ్చేటప్పటికి ఒకప్పుడు గ్రామం, ఈ రాజమహేంద్రవరం యొక్క గ్రామ దేవతని ఒక్కసారి మనం శ్యామలాంబ దేవతకు ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను. ఇలా ప్రతి చోట, అదేవిధంగా శ్రీకాళహస్తి గ్రామ దేవత ప్రసూనాంబ. ఆ ప్రసూనాంబ దయతో ఆ రాజు విజయం సాధించడం, చక్కటి పరిపాలన అందించడం, నేటికి ఆ ప్రాంత వాసులు, ఆ ప్రాంతం సుభిక్షంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రంగా ఉందంటే ఆమె యొక్క కరుణ కటాక్షాలని
ఈ సందర్భంగా చెప్పచ్చు. తిరుపతి వెళ్ళిన ప్రతి వారు కూడా కాళహస్తిని ఖచ్చితంగా దర్శించుకుంటారు, దర్శించుకోవాలి కూడా. అందువల్ల ప్రతిసారి వెళ్ళకపోయినా మొట్టమొదటిసారిగా తిరుపతి వెళితే ఖచ్చితంగా కాళహస్తిని తప్పనిసరిగా ఆ ప్రసూనాంబ తల్లిని, పరమేశ్వరుని, ఆ శివాలయాన్ని దర్శించుకోవడం చాలా గొప్ప విషయమని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యమైన హిందూ అభిమానులారా, హిందూ మతం కాదండి, హిందూ అనేది మతం కాదు, అదొక మన యొక్క సంస్కృతిపరమైన జీవం. ఆ హిందూ అనేది భారతదేశంలో సింధువులాగా ఒక సంస్కృతి పూరితమైనటువంటి ఆ నానుడి మన హృదయాల్లో నిక్షిప్తమై ఉంది. అందువల్ల ప్రతి హిందువు కూడా కాళహస్తిని దర్శించుకొని ఆ ప్రసూనాంబ యొక్క దయా వీక్షణములు పొందుతారని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, మీ ప్రాంతంలో ఉన్న దేవతలందరినీ కూడా ఎప్పుడు ఆరాధిస్తూ వారి యొక్క కరుణ కటాక్ష వీక్షణములు పొందుతారని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో చివరి వరకు చూడడం వల్ల, వినడం వల్ల మీ అందరికీ ఆ పుణ్యఫలాలు దక్కుతాయని, ఈ వీడియోను మీ యొక్క స్నేహితులకు, బంధువులకు, ఆత్మీయులకు అందరికీ కూడా షేర్ చేయడం వల్ల వారు కూడా ఈ చరిత్రను తెలుసుకొని అమ్మవారి యొక్క శక్తుల్ని వారు గ్రహించి ఆ విధంగా ఆ మాతల పట్ల భక్తి పారవశ్యంతో ఉంటారని, తద్వారా పుణ్యఫలాలు మీకు కూడా దక్కుతాయని సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ చివరి వరకు ఈ వీడియోని చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ.